అగ్రరాజ్యం అమెరికాలో లక్షలాది మంది భారతీయులు టెక్కీలు కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రస్తుతం అక్కడ ఉన్న టెక్కీల చూపంతా భారత్ పైనే ఉంది. అమెరికాలో ఉద్యోగం పోతే భారత్ కి తిరిగి వచ్చేస్తామంటున్నారు. దీనికి ప్రధాన కారణం అగ్రరాజ్యాధినేత వ్యవహరిస్తున్న కఠినమైన వైఖరే. మరి అమెరికాలో భారతీయ టెక్కీల పరిస్థితి ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చూద్దాం. డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత వీసా నిబంధనలన్నీ మరింత కఠినతరమయ్యాయి. H1B వీసాలపై పనిచేస్తున్న భారతీయులపై ఈ కఠిన మార్పులు తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. ఎప్పుడు ఉద్యోగం ఊడుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో అక్కడున్న భారతీయుల చూపంతా స్వదేశంపై పడిందని తెలుస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో అమెరికాలో కనుక ఉద్యోగం పోతే భారత్కు తిరిగి వచ్చేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపిస్తున్నారని ఓ సర్వేలో తేలడం గమనార్హం. ప్రస్తుతం అమెరికాలో అనిశ్చితి నెలకొనడంతో పాటు ఉద్యోగ భద్రత లోపించడమే భారతీయ టెక్కీలో ఈ మార్పుకు కారణమని తెలుస్తోంది. సర్వే ప్రకారం దాదాపు 45% మంది టెక్కీలు అమెరికాలో ఉద్యోగం కోల్పోతే భారత్కు వచ్చేందుకు సిద్ధమవుతున్నారని తెలుస్తోంది. ఇక 26% మంది నిపుణులు మరో దేశానికి వెళ్తామని చెబుతుండగా, ఇక మరికొంతమంది మాత్రం ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. మొత్తంగా అగ్రరాజ్యం H1B వీసాలపై అనుసరిస్తున్న కఠిన నిబంధనలే ఈ సమస్య తలెత్తుతోందని నిపుణుల అంచనా. అయితే భారతీయ టెక్కీలు తిరిగి రావడానికి H1B వీసాల నిబంధనలతో పాటు ఇతర కారణాలు కూడా ఉన్నాయన్నది విశ్లేషకుల అభిప్రాయం. జీతాల్లో భారీ కోతల నేపథ్యంలో దాదాపు 25% మంది టెక్కీలు అక్కడ ఉండేందుకు భయపడుతున్నారని సమాచారం. అలాగే 24% మంది జీవన ప్రమాణాలు తగ్గిపోతున్నాయని భావిస్తున్నారని తెలుస్తోంది. అదేవిధంగా ఉద్యోగ అవకాశాల కొరత వంటి పలు కారణాలు కూడా అక్కడున్న టెక్కీలను కలవరపెడుతున్నాయని చెప్పుకోవచ్చు. అంతేకాదు, రానున్న రోజుల్లో అమెరికా వర్క్ వీసాను ఎంచుకునే వారి సంఖ్య గణనీయంగా తగ్గిపోతుందని సర్వేలో వెల్లడి కావడం గమనార్హం. H1B వీసా హోల్డర్లలో చాలా మంది అమెజాన్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి ప్రముఖ సాంకేతిక సంస్థల్లో పనిచేస్తున్నారు. వీరి ఉద్యోగాలను కోల్పోతే నిర్ణీత సమయంలోనే అక్కడి నుంచి బయటపడాలి. స్వదేశాలకు తిరిగి వస్తారా లేక ఇతర దేశాలకు వెళ్తారా అన్నది ఆ టైంలోనే నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు అమెరికాలో భారతీయ టెక్కీల భయం కూడా అదే. ఏది ఏమైనప్పటికీ అమెరికా అనుసరిస్తున్న విధానంతో ఆ దేశంపై భారతీయుల ఆకర్షణ క్రమక్రమంగా తగ్గిపోతుందన్నది స్పష్టమవుతోంది.